హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ 2026 మార్చ్ 16 టు 31 వరకు అనమాట. సో కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. సో ఈరోజు ముందుగా ఇటీవల లాలా లజపతి రాయ్ జయంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నివాళులు అర్పించడం జరిగింది. అయితే లాలా లజపతి రాయ్ స్వతంత్ర సంగ్రామంలో ఈ ఉద్యమానికి ప్రసిద్ధి చెందినవారు. అంటే సైమన్ కమిషన్ వ్యతిరేక నిరసనలకు నాయకత్వం వహించారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మేఘాలయ రాష్ట్రంలోని జీవించి ఉన్న వేల వంతెనలు లివింగ్ రూట్ బడ్జెట్స్కు ప్రపంచ హోదా ఇవ్వాలని భారత ప్రభుత్వం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఇటీవల ఈ వంతెనలు అంటే మేఘాలయ రాష్ట్రంలో జీవించి ఉన్న వేల వంతెనలకు ప్రపంచ హోదా ఇవ్వాలని భారత ప్రభుత్వం అయితే నామినేషన్ వేసిందనమాట. అయితే జీవించి ఉన్నటువంటి నేల వంతెనలు అంటే ఏంటి అంటే కాశీ జైంతియా గిరిజన తెగలు నాటినటువంటి జీవించి ఉన్న వృక్షాలకు చెందినటువంటి విస్తరించిన వేళ్ళు ద్వారా ఏర్పడినటువంటి వంతెనలు అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల అగ్నిపర్వత కార్యకలాపాల కారణంగా వార్తల్లోకి వచ్చినటువంటి కెన్లోన్ పర్వతం ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఫిలిప్పీన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి జనవరి 16వ తేదీన మన దేశంలో ప్రతి ఏటా ఏ జాతీయ దినంగా నిర్వహిస్తున్నారు? జనవరి 16వ తేదీన మన దేశంలో ప్రతి ఏటా ఏ జాతీయ దినంగా నిర్వహిస్తున్నారు అంటే స్టార్టప్ సంస్థల జాతీయ దినం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐసీసీ అండర్-19 పురుషుల ప్రపంచ కప్ ఇప్పటి వరకు 16 సార్లు జరిగింది. ఐసీసీ అండర్-19 పురుషుల ప్రపంచ కప్ ఇప్పటి వరకు 16 సార్లు జరిగింది. అయితే అందులో భారత జట్టు ఎన్నిసార్లు ఛాంపియన్గా నిలిచింది అంటే 16 సార్లు జరిగితే మన భారత జట్టు 5 సార్లు ఛాంపియన్గా నిలవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల ప్రపంచంలో $4 ట్రిలియన్ మార్కెట్ మూలధన విలువ కలిగినటువంటి 4వ సంస్థగా ఏ దిగ్గజ సంస్థ అవతరించింది అంటే ఆల్ఫాబెట్ అయితే 4వ సంస్థగా పేరొందిందనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చైనాకు చెందినటువంటి అత్యధిక విలువ కలిగిన ఏ యాప్ ఇటీవల వైరల్ అయింది? చైనాకు చెందినటువంటి అత్యధిక విలువ కలిగినటువంటి ఏ యాప్ ఇటీవల వైరల్ అయింది అంటే ఆర్ యు డెడ్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాణిజ్యపరమైనటువంటి ప్రయాణికుల రైళ్లను H2 ఇంధనంతో నడపడం ఇటీవల ఏ దేశం మొట్టమొదటిసారిగా ప్రసారం లభించింది అంటే జర్మనీ దేశం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మసాలా ద్రవ్యాల మార్గాల సదస్సు నిర్వహించడం జరిగిందనమాట. ఏ ప్రాంతానికి చెందిన వారసత్వ ప్రాజెక్టుగా నిర్వహించింది అంటే ముజిరిస్ వారసత్వ ప్రాజెక్టు కేరళ గవర్నమెంట్ కలిసి నిర్వహించాయన్నమాట. సో ఇదండి కరెంట్ అఫైర్స్. కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. అంతేకాకుండా నేనైతే మన ఛానల్లో పెట్టి 5 years అవుతుంది. మానిటైజేషన్ అవ్వనందున కొన్ని చేంజెస్ అయితే చేశానన్నమాట. ఏంటి అంటే సో వారంలో 2 రోజులు కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తుంటాను. మిగతా డేస్ అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. ప్లీజ్ కొంచెం అయితే హంబుల్ రిక్వెస్ట్ అయితే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. సో ఎందుకు మానిటైజేషన్ కాలేదంటే
1 ఇయర్లో మనకి వాచ్ అవర్ అనేది కంప్లీట్ కావాలి. బట్ ఇది ఎడ్యుకేషనల్ ఛానల్ కాబట్టి ఎవరు ఎక్కువ చూస్తారండి, అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు. కాబట్టి వాళ్ళు కూడా 5-10 నిమిషాలు చూస్తారు, వాటి వల్ల వాచ్ అవర్స్ అయితే రాదు కదా. సో నాకు కూడా చాలా బాధగా ఉంది, అందుకనేసి కొంచెం చేంజెస్ అయితే చేశాను. హంబుల్ రిక్వెస్ట్ అండి, కొంచెం అయితే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, కీప్ వాచింగ్.